నమస్కారం. ఈరోజు మనం ఆరోగ్యం, వృద్ధాప్యం, ఇంకా ఈ రెండింటినీ కలిపే సైన్స్ గురించి ఒక సరికొత్త కోణంలో చూద్దాం. మనం కేవలం ఎక్కువ కాలం బ్రతకడం గురించే కాదు, మన జీవితంలోని ప్రతి దశలోనూ ఎంత ఆరోగ్యంగా, ఎంత శక్తివంతంగా ఉండొచ్చో లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, దీని కాస్త లోతుగా చూద్దాం. మన వయస్సు క్యాలెండర్ ప్రకారం 1 అయితే మన శరీరం లోపల అంటే మన కణాల స్థాయిలో ఎంత ఆరోగ్యంగా ఉందనేది మరొకటి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే మన ఆరోగ్యాన్ని, మన ఆయుష్షుని నిర్ణయిస్తుంది. ఈ కథను చెప్పేది మన కణాలే అన్నమాట. ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా మనం ఎదుర్కొంటున్న ఆధునిక ఆరోగ్య సమస్యలేంటో చూస్తాం. ఆ తర్వాత వృద్ధాప్యం వెనుక ఉన్న సైన్స్ ఏంటో అర్థం చేసుకుంటాం. అటునుంచి న్యూట్రిజెనోమిక్స్ అనే ఒక కొత్త విధానం, హెర్బోన్యూట్రిజెనిక్స్ పద్ధతి, అలానే కొన్ని పరిష్కారాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక మొదటి విభాగానికొచ్చేద్దాం. ఆధునిక ఆరోగ్య సంక్షోభం. ఇది నిజంగా మన తరం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాలు. మన జీవనశైలి మన ఆరోగ్యంపై ఎలాంటి ముద్ర వేస్తుందో చూద్దాం. ఒక్కసారి ఈ సంఖ్య చూడండి, $6 ట్రిలియన్. ఇది ఊహకు కూడా అందని మొత్తం కదూ. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 2030 నాటికి కేవలం భారతదేశంలోనే దీర్ఘకాలిక వ్యాధుల కోసం అయ్యే ఖర్చు ఇది. ఈ ఒక్క నంబర్ చాలు ఈ ఆరోగ్య సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి. ఇవన్నీ మనకు బాగా తెలిసినవే కదా. డయాబెటిస్, ఊబకాయం, గుండెజబ్బులు, కీళ్లనొప్పులు ఒకప్పుడువి చాలా అరుదుగా వినిపించేవి. కాని ఇప్పుడు మన జీవనశైలి వల్ల చాలా సాధారణమైపోయాయి. ఇవి కేవలం జబ్బులు కాదు, మనం ఎంచుకుంటున్న లైఫ్ స్టైల్ యొక్క ఫలితాలు. ఇక్కడే అసలు విషయముంది. మన వయస్సు అంటే రెండనమాట. ఒకటి కాలక్రమానుసార వయస్సు, అంటే మన పుట్టినరోజు బట్టి లెక్కించేదే. కాని అంతకంటే ముఖ్యమైనదే రెండోది, అదే జీవసంబంధ వయస్సు. అంటే మన కణాలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి, మన శరీరం ఎంత చురుగ్గా పనిచేస్తుందనేదే అసలైన కొలమానం. సరే, ఇప్పుడు ఈ సమస్యల వెనక ఉన్న సైన్స్లోకి వెళ్దాం. అసలు మన కణాల లోపల ఏం జరుగుతోంది ఒకసారి తొంగి చూద్దామా. వృద్ధాప్యమంటే కేవలం కాలం గడవడం కాదు, అదొక జీవసంబంధ ప్రక్రియ. ఈ పేరు చూసి కంగారు పడకండి. సింపుల్గా NAD+ అని గుర్తుపెట్టుకోండి. ఇది మన శరీరంలోని ప్రతి కణంలో ఉండే ఒక అద్భుతమైన అణువు. మన కణాలకు శక్తినివ్వాలన్నా, ఇంకా 500కు పైగా రసాయన చర్యలు జరగాలన్నా ఇది తప్పనిసరి. దీని ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఈ పోలిక చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. మన కణాలని ఒక ఇంజిన్ అనుకుంటే NAD+ అనేది దాని స్పార్క్ ప్లగ్ లాంటిది. స్పార్క్ ప్లగ్ లేకపోతే ఇంజిన్ ఎలా స్టార్ట్ అవ్వదో, అలాగే NAD+ లేకపోతే మన కణాలు శక్తిని తయారు చేసుకోలేవు. దాంతో వృద్ధాప్యం వేగవంతమవుతుంది. ఈ చార్ట్ చూస్తే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. 30 ఏళ్ల వయసు నుంచి 70 ఏళ్ల వయసుకొచ్చేసరికి మన శరీరంలో NAD+ స్థాయిలు ఏకంగా 65% వరకు పడిపోతాయట. వయసు పెరిగే కొద్దీ ఎందుకు నీరసంగా అనిపిస్తుందో చెప్పడానికి ఇదొక ముఖ్య కారణం. కథ ఇక్కడితో అయిపోలేదు. NAD+కి ఒక ముఖ్యమైన స్నేహితుడున్నాడు. అవే సిర్టుయిన్లు. ఇవి మన కణాలను కాపాడే సంరక్షక ప్రోటీన్లన్నమాట. కానీ ఇవి పనిచెయ్యాలంటే వాటికి ఇంధనం కావాలి. ఆ ఇంధనమే NAD+. సో NAD+ తగ్గితే సిర్టుయిన్ల పనితీరు కూడా తగ్గిపోతుంది. సమస్య అర్థమైంది, దాని వెనకున్న సైన్స్ కూడా తెలిసింది. మరి పరిష్కారమేంటి? ఇక్కడే న్యూట్రిజెనోమిక్స్ అని ఒక కొత్త శాస్త్రం మన ముందుకొస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, మనం తినే ఆహారం మన జన్యువుల పనితీరును ఎలా ప్రభావితం చేస్తోందో చెప్పేదే ఈ శాస్త్రం. ఇది కేవలం ఒక స్లోగన్ కాదు, ఇది ఒక ఆలోచనా విధానంలో మార్పు. కేవలం వచ్చిన జబ్బులను తగ్గించుకోవడం మీద దృష్టి పెట్టడం కాదు, అసలు జబ్బులు రాకుండా మన ఆరోగ్యాన్ని, మన జీవితకాలాన్ని ఎలా పెంచుకోవాలనే దానిపై దృష్టి పెట్టడం. ఈ 5 దశల విధానం ఆరోగ్యాన్ని సంపూర్ణంగా చూస్తుంది. మొదట ప్రోబయోటిక్స్తో పేగు ఆరోగ్యం, ఎందుకంటే మంచి ఆరోగ్యం మొదలయ్యేదే అక్కడ. తరువాత యాంటీఆక్సిడెంట్స్తో కణాలను శుభ్రపరచడం. మూడవది ఆయుర్వేద సూత్రాలతో సమస్య మూలాల్లోకి వెళ్లడం. నాలుగోది సప్లిమెంట్లతో పోషకాహార లోపాలను సరిచేయడం. ఇక చివరగా న్యూట్రిజెనోమిక్స్ ద్వారా జన్యువుల పనితీరును మెరుగుపరచడం. కేవలం చెప్పడమే కాదు, దాన్ని ఎలా ఆచరణలో పెడుతున్నారన్నది కూడా ముఖ్యం. ఇక్కడే నాణ్యత, సైన్స్ అనేవి తెరపైకి వస్తాయి. ఏదైనా పద్ధతిని నమ్మాలంటే దాని వెనుక ఉన్న విధానాలు బలంగా ఉండాలి.
ఈబీపీఐ అంటే ఏంటంటే వాడే ప్రతి పదార్థం వెనుక శాస్త్రీయ ఆధారం ఉండాలి, వాటి పనితీరు క్లినికల్ రీసెర్చ్ ద్వారా నిరూపితమై ఉండాలి, ఇంకా పేటెంట్ రక్షణ కూడా ఉండాలి. అప్పుడే ఫలితాల్లో ఖచ్చితత్వముంటుంది. ఇది చాలా ముఖ్యం. సిఎస్ఎల్పి అంటే పారదర్శకత. లేబుల్ మీద ఏముందో లోపల కూడా అదే ఉంటుంది. దాచిపెట్టిన పదార్థాలు ఏవీ ఉండవు. ఇది నాణ్యతకు, నమ్మకానికి గ్యారంటీ ఇస్తుంది. పోషకాలు తీసుకోవడమే కాదు, అవి శరీరానికి సరిగ్గా అందాలి కూడా. ఈ వన్ఫిట్ అనే టెక్నాలజీ మనం తీసుకున్న పోషకాలు శరీరంలోకి బాగా ఇంకిపోయేలా చేసి వాటి ప్రభావాన్ని పెంచుతుంది. సో ఈ సైంటిఫిక్ పదాలన్నిటి సారాంశం ఇదే. అంతిమంగా మనకు దొరికేదేంటి? స్వచ్ఛత, మెరుగైన శోషణ, సైన్స్ నిరూపించిన పదార్థాలు, ఖచ్చితమైన ఫలితాలు. అన్నిటికంటే ముఖ్యంగా విశ్వసనీయత. సరే, ఇదంతా థియరీ. మరి ఆచరణలో ఎలా ఉంటుంది? ఈ సైన్సు, ఈ ఫిలాసఫీని వివిధ ఆరోగ్య లక్ష్యాలకు ఎలా అప్లై చేస్తున్నారో కొన్ని ఉదాహరణలు చూద్దాం. మొదటిది సెల్యులార్ ఏజింగ్. గుర్తుందా మనం NAD+ గురించి మాట్లాడుకున్నాం? వయస్సు పెరిగే కొద్దీ అది తగ్గిపోతుందని. సరిగ్గా అక్కడే ఇది పనిచేస్తుంది. NAD+ పూర్వగాములు, యాంటీఆక్సిడెంట్లు వంటి వాటితో కణాల శక్తిని మళ్లీ పంచి వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడం దీని లక్ష్యం. ఇక రెండవది మెటబాలిక్ సపోర్ట్. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఆరోగ్యకరమైన గ్లూకోజ్ జీవక్రియ, ఇన్సులిన్ సెన్సిటివిటీ, ఇంకా ప్యాంక్రియాస్ పనితీరుకు మద్దతు ఇస్తుంది. అంటే సమస్య పైపైన కాకుండా మూల కారణాలపై పనిచేస్తుందన్నమాట. మరియు మూడవ ఉదాహరణ కీళ్ల ఆరోగ్యం. ఇది మృదులాస్థిని పునర్నిర్మించి కీళ్ల మధ్య ఉండే ద్రవాన్ని పెంచి మన కదలికలు సులభంగా ఉండేలా చూస్తుంది. ఇది కేవలం శక్తి గురించే కాదు, మన శారీరక స్వేచ్ఛ గురించి కూడా. ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన జీవనశైలి మన చేతుల్లోనే ఉంటే మరి మన జీవితకాలం సంగతేంటి? మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు మన దీర్ఘకాల ఆరోగ్యాన్ని, మన ఆయుష్షుని ఎంతగా ప్రభావితం చెయ్యగలవో ఆలోచించండి.